అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి 2 ఎకరాలకు రైతు భరోసా విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. సుమారు 1000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. దగ్గర ఈరోజు 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు పడేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు, వ్యవసాయ శాఖకు చెప్పేసిందట. ఈరోజు 15వ తారీఖు బుధవారం 2 ఎకరాలకు సుమారు 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు బలంగా కనబడతా ఉన్నాయి. 5 ఎకరాల లోపు రైతు భరోసా ఈ నెల 22వ తారీఖు అకౌంట్లో వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేసేటటువంటి సిచ్యువేషన్. మన ఛానల్లో మాత్రమే కాదు, వేరే ఛానల్లో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు యూట్యూబ్ పోయి రైతు భరోసా అని కొట్టుని 10 టీవీలో, తర్వాత అనేకమైనటువంటి ఛానళ్ళలో కూడా ఈ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నిన్న కొంతమంది కామెంట్లు పెట్టినట్టు, మా సుధీర్ ఇప్పుడు చదివి వినిపిస్తున్నాడు, నీకు ఒక్కొనికే తెలుసా, నీకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండా, నీకు ఎట్లా తెలుసా అని చెప్పి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. సరే, ఆ కామెంట్లు పెట్టినటువంటి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈరోజు రైతు భరోసా ఎకరానికన్నా వచ్చింది. మనం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం కాబట్టి, రేవంత్ రెడ్డిని కడిగి పారేస్తున్నాం కాబట్టి ఆ ఎకరానికన్నా రైతు భరోసా ఇచ్చిండు. మన లాంటోళ్ళు మాట్లాడకపోతే, నా లాంటోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఈరోజు రైతు భరోసాని మర్చిపోయేటటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి అసలు రైతు భరోసాని మొత్తం రద్దు చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. ఎందుకంటే టిప్పుకు 18,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి. ఈ 18,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చేసరికి మనకి ఇబ్బంది అవుతుంది. అయితే రైతు భరోసా ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి మిగతా పథకాలు ఇవ్వలేకపోతున్నట. ఎందుకంటే 9,000 కోట్ల రూపాయలు 6 నెలలకు, మళ్ళీ 6 నెలలకు 9,000 కోట్ల రూపాయలు కదా, అంటే దగ్గర 18,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 12 నెలలకు ఇస్తున్నాడు, 2 పంటలు కలిపి. సో 18,000 కోట్ల రూపాయలు పెద్ద భారం అవుతున్నాడు రేవంత్ రెడ్డికి, పెద్ద అమౌంట్ కదా. ఈ పెద్ద అమౌంట్ ఇచ్చేసరికి మిగతా అన్ని ఇవ్వలేకపోతున్నాం. మహిళలకు 2,500, 9,000 కోట్లగానే అడ్జస్ట్ చేయవచ్చట. ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానడు కదా, అట్లా ఇయ్యడట. సంవత్సరానికి ఒకసారి మహిళలకు 12,000 అంటే 2,500 రూపాయలు ఇస్తారట. లేకపోతే 6 నెలలకు ఒకసారి రైతు భరోసా లెక్కనే 2,500 రూపాయలు మహిళలకు డబ్బులు ఇస్తారట. అట్లా డబ్బులు ఇవ్వాలంటే రైతు భరోసాను కడిగే సిద్ధం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే మహిళలు కూడా చాలా మంది కోప్పడుతురు. 2,500 అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, తులం బంగారం అన్నారు, ఏమైంది సార్ అని చెప్పి మహిళలు చాలామంది ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి రైతు భరోసాని మొత్తం క్లోజ్ చేసి మహిళలకు 2,500 రూపాయలు, 4,000 రూపాయల పెన్షను, అంటే రైతు భరోసాను తీసేసి ఇవన్నీ కూడా చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. కాబట్టి నాలాంటోళ్ళు రైతు భరోసా ఖచ్చితంగా రైతులకు ఇవ్వాల్సిందే, రైతులకు రైతు భరోసా రావాల్సిందే అని ప్రశ్నిస్తున్నారు. నాలాంటోళ్ళు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆయనతో రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి. అది కూడా రేవంత్ అన్న దాదాపు 1000 కోట్ల రూపాయలు 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి ఈరోజు చెప్పినట్టు, అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ట. దగ్గర నాకున్నటువంటి సోర్స్ ప్రకారం అయితే ఈరోజు 70% రైతులకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈరోజు కనుక 2 ఎకరాలకు రైతు భరోసా రాకపోతే ఏప్రిల్ 22వ తారీఖు అంటే బుధవారం రోజు, ఇలా 15 కదా, ఇదే నెలలో 22వ తారీఖు రైతు భరోసా రైతుల అకౌంట్లో పడతాయి పక్కా, షూరిగా, డ్యామ్ షూర్. ఎందుకంటే నేను పోయినసారి కూడా చెప్పిన, పోయినసారి కూడా 22వ తారీఖు అట్లా ఇచ్చిండు ఆదివారం రోజు, ఇప్పుడు కూడా 22వ తారీఖే. కాబట్టి మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తారీఖు పక్కా ఇస్తాడు. ఒకవేళ ఇవాళ రాకపోతే ఆల్రెడీ రేవంత్ అని అందరికి చెప్పేసిందట, రైతు భరోసా డబ్బులు విడుదల చేయాల్సిందే, 1000 కోట్ల రూపాయలు 2 ఎకరాలకు డబ్బులు ఇచ్చేయండి, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అకౌంట్లో వేయండి అని చెప్పి రేవంత్ అని చెప్పేసిందట. సో వ్యవసాయ శాఖ కూడా రెడీగా ఉన్నారు, ఆర్థిక శాఖ కూడా డబ్బులు సిద్ధం చేసిరు. మ్యాక్సిమం ఈరోజు 4 గంటల లోపు లేకపోతే 5 గంటల లోపు సాయంత్రం అట్లా పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 14 లక్షల మంది రైతులకు షెడ్యూల్ చేసి పెట్టిరట. ఒకవేళ ఈ రోజు కనుక రైతు భరోసా పడకపోతే 3,500 కోట్ల రూపాయలు ఒకేసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. అది కూడా 22వ తారీఖు. చాలా క్లియర్గా మీకు చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది కామెంట్లు పెడుతున్నారట, నీకేట తెలుసు నాకేట తెలుసు అని చెప్పి. నేను తెలుసుకుంటా, నేను ఎట్లన్నా తెలుసుకుంటా. నాకు సోర్స్ ఉంటుంది, నాకు చెప్పేటోళ్ళు ఉంటారు, నేను వాళ్ళ త్రూ తెలుసుకుంటా. వేరే ఛానళ్ళతో నాకు సంబంధం లేదు. నేనైతే రైతుల సమస్యల పైన పక్కా మాట్లాడదు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యల పైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, మొత్తానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం
70 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా ఇచ్చింది, అది కూడా ఎకరానికి. అంటే దగ్గర దగ్గర ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఇంత కాదన్న కూడా 36 లక్షల మంది రైతులు ఉంటారు. ఇప్పుడు 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు 48 లక్షల మంది రైతులు ఉంటారు. అంటే దగ్గర దగ్గర ఎకరానికి కంప్లీట్ అయింది. ఇంకొక 10 నుండి 14 లక్షల మంది రైతులు 2 ఎకరాలకు ఉంటారు. ఇక మిగిలినటువంటి 5 లక్షల అంటే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు దగ్గర దగ్గర మన తెలంగాణలో 80% వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళను సన్నకారు రైతులు, చిన్నకారు రైతులను పిలుస్తాం. 5-6 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళని పర్లేదు, ఆసామి భూసామి, కొంత కౌలుకిచ్చుకోనన్నా బతుకుతాడు, లేకపోతే వ్యవసాయం పంట పండిస్తే కూడా పంట బాగానే పోతుంది, ఏమి ఇబ్బంది లేదని అనుకుంటాం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మ్యాక్సిమం 5 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తారట. సో ఆల్రెడీ ఫస్ట్ వీళ్ళు ఎకరానికి రైతు భరోసా ఇచ్చినప్పుడు 3,595 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇప్పుడు రెండో విడత రైతు భరోసా ఒకవేళ ఈరోజు 2 ఎకరాల కనుక రైతు భరోసా ఇస్తే 1000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయిస్తారు. మిగిలినటువంటి 2,500 కోట్ల రూపాయలు ఈ నెల 22వ తారీఖు రేవంత్ అన్న థర్డ్ విడతిస్తారు, అది కూడా 5 ఎకరాలకు. ఇప్పుడేమో 2 ఎకరాలకు, ఇక 22వ తారీఖు 3, 4, 5 అంటే మిగతా మిగిలినటువంటి 3 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు. ఇది కూడా ఎట్లా ఇస్తారు రైతు భరోసా, ఏం కథ అనేది కూడా మీకు చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఏమో 70 లక్షల మంది రైతులు కదా, 70 లక్షల మంది రైతులు ఉంటే దగ్గర దగ్గర 1 ఎకరానికి రైతు భరోసా ఇచ్చింది. అంటే 70 లక్షల మంది రైతులకు అందరికి 1 ఎకరానికి రైతు భరోసా వచ్చింది. దగ్గర దగ్గర 36 లక్షల మంది రైతులకు రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరానికి ఇచ్చేసారు. అంటే 36 లక్షల మంది క్లోజ్. ఇక మళ్ళీ వాళ్ళకి ఏడిగా 36 లక్షల మందికి రైతు భరోసా వచ్చింది. 5 గుంటలున్నా, 10 గుంటలున్నా, 15 ఉన్నా, 20 గుంటలున్నా, 25 గుంటలున్నా, 30 ఉన్నా, 35 ఉన్నా, 40 గుంటలున్నా కూడా వీళ్ళందరికీ రైతు భరోసా వచ్చేసింది. మాక్సిమం ఎకరం అంటే 40 గుంటలు కదా, 40 గుంటల లోపు ఉన్నటువంటి వాళ్ళకు 36 లక్షల మందికి రైతు భరోసా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు 34 లక్షల మంది. ఈ 34 లక్షల మంది రైతులలో సుమారు ఎంత కాదన్నా కూడా ఓ 10 లక్షల మంది రైతులకు 2 ఎకరాలకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మ్యాక్సిమం 2 ఎకరాలకు రైతు భరోసా పడవచ్చు. మ్యాక్సిమం చెప్తున్నా, మళ్ళీ పడతాయి పక్కా అని చెప్తలేడు. వేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వాస్తవానికి వేద్దామని కూడా అన్నారట. సో వ్యవసాయ శాఖ కూడా రెడీ చేస్తూ ఉన్నారట. మధ్యాహ్నం కల్లా సాయంత్రం కల్లా పైసలు పడవచ్చు. పడకపోతే ఎందుకు వల్ల ఏం కథ అనేది కూడా రేపు మళ్ళీ చెప్తా. 34 లక్షల మంది రైతులు ఉన్నారు కదా, ఒకవేళ 2 ఎకరాలకు ఇస్తే 34 లక్షల మంది రైతులకు ఒకేసారి ఇస్తారు. ఒకేసారి 34 లక్షల మంది రైతులకు 2 ఎకరాలకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఎకరంలోపు ఉన్న వాళ్ళు 36 లక్షల మంది కదా, ఎకరం కంటే పైనే ఉంటుంది అన్నట్టు 34 లక్షల మందికి. ఇప్పుడు మావాడు ఉన్నాడు, సుధీర్కి ఒక 100 ఎకరాలు ఉందనుకో, ఆయనకు 2 ఎకరాలకు పడతాయి. లడ్డుకు 100 ఎకరాలు ఉంటే ఆయనకు 2 ఎకరాలు పడతాయి. ఎన్ని ఎకరాలు ఉన్నా 2 ఎకరాలకు ఫైనల్. అంటే 2 ఎకరాలకు ఇస్తారన్నట్టు 34 లక్షల మంది రైతులకు ఒకేసారి 2 ఎకరాలకు. మళ్ళీ 22వ తారీఖు మళ్ళీ ఏమంటారు 5 ఎకరాలకు రైతు భరోసా అంటారు కదా. ఈ 2 ఎకరాలు ఎవరికైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఎకరాలు 10 లక్షల మందికి ఉన్నాయి అనుకో, ఇక 10 లక్షల మంది 2 ఎకరాలు ఉంటే వీళ్ళకి క్లోజ్. మళ్ళీ ఇక 10 లక్షల మందికి ఇయ్యరు, 10 లక్షల మందికి మళ్ళీ రైతు భరోసా రాదు. మళ్ళీ మిగిలినటువంటి 24 లక్షల మంది ఉంటారు కదా, మళ్ళీ 24 లక్షల మంది రైతులకు 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు. 24 లక్షల మంది మిగిలిన వాళ్ళు ఉంటారు. మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా, కొంతమందికి అర్థం కాదు. ఎట్లుంటుంది అంటే ఇప్పుడు 70 లక్షల మంది రైతులు ఉన్నారబ్బా, 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రేవంత్ అన్న 3,595 కోట్ల రూపాయలు అకౌంట్లు వేసిండు. ఎకరానికి రైతు భరోసా 6,000 రూపాయలు చొప్పున వేసిండు. అంటే 20 గుంటలు ఉన్న వాళ్ళకి 3,000 రూపాయలు, 40 గుంటలు ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు అట్లా వచ్చింది. అట్లా దగ్గర దగ్గర 70 లక్షల మందికి ఒకేసారి ఇచ్చేసిండు. ఇప్పుడు 1 ఎకరానికి ఎకరం కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు అంటే దగ్గర దగ్గర 36 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణలో. 36 లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చేసింది. మళ్ళీ రాదు. ఇప్పుడు 20 గుంటలు ఉన్నోనికి మళ్ళీ 20 గుంటలకు అయితే ఇయ్యడు కదా, మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఎకరం ఉన్నోనికి మళ్ళీ ఎకరానికి ఆల్రెడీ ఇచ్చేసారు, క్లోజ్. ఎకరం ఉన్న వాళ్ళకి రాదన్నట్టు. అంటే దగ్గర 36 లక్షల మంది క్లోజ్ అయిపోయింది. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు 34 లక్షల మంది రైతులు, ఎందుకంటే మొత్తం 70 లక్షల మంది రైతులు కదా. ఈ 34 లక్షల మంది రైతులకు వెళ్ళి ఇవాళ ఒకవేళ ఇస్తే 10 లక్షల మందికి రైతు భరోసా ఇస్తారు, 10 నుండి 14 లక్షల మంది. సో ఒకవేళ 10 లక్షల మందికి 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా ఇచ్చారు అనుకో, సో ఈ 10 లక్షల మంది క్లోజ్ అయిపోతారు. ఇక 10 లక్షల మందికి మళ్ళీ రాదు, 2 ఎకరాలకు క్లోజ్ అవుతుంది. మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, 34 - 10 అంటే 24 లక్షల మంది రైతులు ఉంటారు. ఇంకా ఈ 24 లక్షల మంది రైతులకు మళ్ళీ 22వ తారీఖు రైతు భరోసా ఇస్తే మళ్ళీ ఎంత కాదన్నా కూడా ఒక 15 లక్షల మంది ఉంటారట. అంటే మిగిలినటువంటి ఇంకొక ఎంత 15 అంటే దగ్గర దగ్గర ఇంకో 5 లక్షలు, 6 లక్షలు, 7, 8 లక్షలు అనుకో రాదు. మిగిలినటువంటి వాళ్ళు 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్లకు తర్వాత ఇస్తారట. సో 22వ తారీఖు 24 లక్షల మంది రైతులలో సుమారు ఎంత కాదన్నా కూడా ఒక 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తుంది నెక్స్ట్ టైం. అంటే 22వ తారీఖు 5 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 10 లక్షల మందికి క్లోజ్ చేస్తే ఇక మిగిలేటటువంటి వాళ్ళు 24 లక్షల మంది. సో 22వ తారీఖు రైతు భరోసా ఇస్తే మాక్సిమం ఒక 14 లక్షల మంది లేదా 15 లక్షల మందికి రైతు భరోసా ఇవ్వచ్చు. మిగిలినటువంటి వాళ్లకు ఏప్రిల్ చివరి వారంలో లేదంటే నెక్స్ట్ మంత్ రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మాక్సిమం
రేవంత్ అన్న దగ్గర ఎంత కాదన్నా కూడా 7,500 కోట్ల రూపాయలతోటే మొత్తం రైతు భరోసా క్లోజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. 7,500 కోట్ల రూపాయలు అంటే 15,000 కోట్ల రూపాయలలో రేవంత్ అన్న మొత్తం క్లోజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కనబడుతున్నాడు. 7,500 కోట్లు ఒక విడత, 7,500 కోట్లు ఒక విడత, ఇట్లా 15,000 కోట్ల రూపాయలతో క్లోజ్ చేస్తాడు. ఇంకా దగ్గర 2,000 కోట్ల రూపాయలు మిగిలిద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎట్లా మిగిలిస్తాడు ఏం కథ అంటే, ఇప్పుడు సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు కదా, ఈ 70 లక్షల మంది రైతులకు వెళ్ళి 2 నుండి 3 లక్షల మంది ఎగిరిపోయే అవకాశం ఉంది. 2-3 లక్షల మంది తీసేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డులు రద్దు అవుతున్నాయట. రేషన్ కార్డులు రద్దు అయితే రైతు భరోసా కూడా రద్దు అవుతుంది. అంటే రేషన్ కార్డులు ఎవరెవరినైతే తీసేస్తారో వాళ్ళని కూడా రైతు భరోసా నుండి అర్హత తీసేస్తారు. రేషన్ కార్డుతోనే లింక్ చేసిరు మొత్తం, కాబట్టి రైతు భరోసా కూడా పోతుంది. మళ్ళీ ఐటీ కట్టే వాళ్ళకు కూడా రైతు భరోసా తీసేస్తారట. ఐటీతో పాటు రైతు భరోసా ఇంకోటి ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా తీసేస్తారట. అట్లనే ఎక్కువ కార్లు కొన్నారు కదా, 20-30 లక్షలు పెట్టి కార్లు కొన్నారు కదా, వాళ్ళకు కూడా రైతు భరోసా తీసేస్తారట. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేషన్ కార్డులు 2-3 లక్షల రేషన్ కార్డులు పోబోతున్నాయి. పెద్ద లాజిక్ ఉంది దీని వెనకాల. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ, డబ్బులు మిగిలించుకోవడానికి రేవంత్ రెడ్డి ఎంత పెద్ద ప్లాన్ చేస్తుండు, ఎంత పెద్ద కుట్ర చేస్తుండు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, ఏం కథ అనేది పిన్ టు పిన్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. మొత్తానికి ఈ రోజు సుమారు 10 నుండి 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. దగ్గర 1,000 కోట్ల రూపాయల నుండి 1,250 కోట్ల రూపాయల వరకు సుమారు రైతు భరోసా డబ్బులు ఈరోజు అకౌంట్లో విడుదలయ్యేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇన్ కేస్ ఈ రోజు కనుక రైతు భరోసా రాకపోతే ఖచ్చితంగా 22వ తారీఖు రైతు భరోసా పక్క మీ అకౌంట్లో పడుతుంది. ఇది ఫిక్స్. ఎందుకంటే అన్ని ఛానళ్ళలో వచ్చింది, నా ఛానల్ ఏం కొత్త కాదు. ఎందుకంటే కొంతమంది నీకు రాత్రి కళలు వచ్చిందా, రేవంత్ రెడ్డి చెప్పిండా, తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండా అని చెప్పి కామెంట్లు పెడతారు. అన్ని పనికిమాలిన కామెంట్లు చేస్తూ నేను పట్టించుకోను. రోజు 100 మంది తిట్టుకుంటారు నన్ను. నేను ఏమనుకుంటా అంటే మంచో చెడో నా గురించే మాట్లాడుకోవాలి అందరని అనుకుంటా. మంచి అయినా చెడైనా రోజు పొద్దుగాల లేస్తే నన్నే తెలుసుకోవాలనుకుంటా చాలా మంది. నా రైతన్నలకు నేను ఏందో తెలుసు, నేను ఎంత ఫైట్ చేసిన రైతు భరోసా గురించి నాకు తెలుసు. 2025లో రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే ధర్నాకు కూర్చున్నది నేను, ధర్నా చేసింది నేను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంచెలు ఇప్పటిదాకా రైతు భరోసా గురించి పోరాటం చేసేది నేనేందో నా రైతన్నలకు తెలుసు. నేను ఏం మాట్లాడుతున్నా కూడా నా రైతన్నలకు తెలుసు. నేను బాగా చెప్తా, రైతు భరోసా అందరికీ రావాల్సిందే. పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రైతు భరోసా అకౌంట్లో పడాల్సిందే. రైతు భరోసా రైతులకు వచ్చేదాకా నా పోరాటం ఆగదు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటా. అన్ని విషయాలపైన మాట్లాడతా, 1-2 కాదు. యుద్ధంలోకి దిగినా ఇక యుద్ధంలో డైరెక్ట్గా ఎట్లుంటుందో నేను చూపిస్తా. ఎందుకంటే పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఏ విధంగా అయితే ప్రశ్నించినామో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గట్టినే ప్రశ్నిస్తాం. దాంట్లో ఏం పెద్ద ఆప్షన్ లేదు. కేటీఆర్ అప్పుడే మా సుటపోడు కాదు, ఇప్పుడు రేవంత్ ఏం సుటపోడు కాదు, అందరినీ ప్రశ్నిస్తాం. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం ఈరోజు రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో రావచ్చు 2 ఎకరాలకు. ఇన్ కేస్ రాకపోతే 22వ తారీఖు 5 ఎకరాలకు ఒకేసారి రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో పడవచ్చు. కాబట్టి ఈరోజు రాకపోతే తిట్టుకునుడు, వస్తే పోడుకునుడు చేయకూరి. వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. కానీ ఈరోజు మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండట, మరి వేస్తారా లేకపోతే అంతా ఒకటేసారి వేద్దామనే ఆలోచనతో 22వ తారీఖు వేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.